ఈరోజు తడికల్పూడి నుంచి బేతంపూడికి అయితే వాకింగ్ చేస్తూ 7 కిలోమీటర్స్ నడిచి వెళ్తున్నాం. ఎందుకంటే ట్రైన్ మిస్ అయింది. ట్రైన్ మిస్ అవ్వడానికి కారణం మేము ట్రైన్ యాప్లో అక్కడ స్టే ఉన్న ట్రైన్ని చిమలపాడు నుంచి తడికల్పూడి రావడానికి 10 నిమిషాలు అన్నారు. కానీ రాలే. అంటే మేము లేట్ అయ్యాంలే, గ్రూప్లో అందరూ లేట్ అయ్యారు, అందుకని నడిచి వెళ్తున్నాం. గాయస్, ఇది మా రైల్వే స్టేషన్ నుంచి కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ వెదర్ కండిషన్ చూసుకోవట్టు. ఇటు జమాలి ఉంది, ఇటేమో కొండలు కోనలు మరియు ఇక్కడ పొదలు కూడా బాగానే ఉన్నాయి. వర్షంలో తడిసినా సరే ఈ ప్రయాణం మాత్రం ఆగదు. ఎందుకంటే ఈ ప్రయాణంలో చాలా మలుపులు తిరగడం మరి వాకింగ్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే మా లక్ష్యం ఏంటంటే ట్రైన్ మిస్ అయింది. మేము నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళి బరాబర్ ట్రైన్ ఎక్కాలి, అక్కడ సమోసా తినాలి. అదే మా ప్లాన్. గాయస్, వెనకాల ఇదో మావాడు ఒకడు వస్తాడు, కనబడట్లేదు, చిన్నగా ఉన్నాడు ఆడు. ఎందుకంటే వాడికి నడవడం రావట్లేదు. చాలా చేత కాని కొడుకులు అంటారు. ఎందుకంటే ఇప్పుడు యూజర్ కొడంగల్ డైలాగ్ ఇక్కడ యూజ్ అవుతుంది. సమోసా తినడానికి మినిమం 10 కిలోమీటర్ నడిచాం. అడ్వెంచర్ అని చెప్పాలి ఇది. ఇలాంటి అడ్వెంచర్లో మనం చేసేటప్పుడు ఫ్రెండ్స్తోనే కలిసి వెళ్ళాలి. ఒక్కడొక్కడు వెళ్తే సంకన ఆగిపోతారు ఎక్కడైనా. ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ అయితే వచ్చేసాం. ఇంకా 3 కిలోమీటర్స్ మిగిలి ఉంది. ఇదో పక్కన ఒక దారి ఉందిలే, ఆ దారిలో మనం వెళ్ళాం. ఎందుకంటే మన దారి ఒకటే దారి, రైల్వే స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ వెళ్ళి రైల్వే గేట్ దారి అంతే. ఇదో మా ఫ్రెండ్ ఈయనే, మొన్న 7 బావులు వచ్చింది కూడా ఈయనే. ఆ వెనకాల మావాడే, కానీ వాడు నడవట్లేదు. ఏమో ఉందా మరి, బిర్యానీ లేదనుకుంటా. ఆడికి ఒక బిర్యానీ ఇప్పించాలి. వాళ్ళిద్దరు మా వాళ్ళు. ఆహా మిలిటరీ ట్రైనింగ్లో నడిచినట్టు మా వాళ్ళు నడుస్తున్నారు. ఇందాక ఉరికిర్రు కూడా. ఎందుకంటే సమోసా తినడానికే రీజన్. ఇలాంటి రీజన్ చాయ్ తాగడానికి, సమోసా తినడానికి మన ఫ్రెండ్స్ ఎంత దూరమైనా వస్తారు. మధ్యలో వాళ్ళు చిక్మిగా చేస్తారా, ఇలాంటివి ఉంటారు. ఓకే, ఆన్ బార్ తిన్నారు, అయిపోయింది. ఇక ఉరుకుతూనే ఉన్నారు. ఎక్కడ ఉరుకుతారో ఏందో మరి. నడిచి అలసిపోయినాం. మినిమం 5.5 కిలోమీటర్స్ నడిచాం. మా వాళ్ళు వర్షంలో కూడా ఇంత క్లారిటీగా వస్తున్నారంటే చూడండి, బట్టలు ఇప్పుకొని మరి వస్తున్నారు వెనకాల నుంచి. మా లక్ష్యం ఏంటంటే ట్రైన్ని బేతంపూడి రైల్వే స్టేషన్లో ఎక్కడం, అందులో సమోసా తినడం. ఇదే పని మీద మేమైతే వచ్చాం. మీరు చూసుకున్నట్టయితే 5.5 కిలోమీటర్స్. ఇక్కడ శ్మశాన వాటిక కూడా ఉంది. ఎవరైనా ఇటు నుంచి వస్తే ఆ శ్మశాన వాటికలో స్టే కూడా చేయొచ్చు. నేను చెప్తున్నా, స్టే కూడా చేయొచ్చు. ఎందుకంటే మెల్లగా 10 కిలోమీటర్లో వచ్చేసాం మేము. 6.5 వచ్చేసాం అనుకుంటా. అంటే ఎగ్జాక్ట్గా తెలియనప్పుడు మినిమం దగ్గరగా అయితే వచ్చేసాం రైల్వే స్టేషన్. ఎందుకంటే మేము చూస్తూ ఉంటాం రోజు రైలు మా ఊరు నుంచి బేతంపూడికి ఎక్కుతూనే ఉంటాం. కానీ ఈరోజు వర్షం పడేసరికి అందరం ఇంట్లోనే ఉన్నాం కాబట్టి ఈ సమోసా తినడానికి, అందులో చాయ్ కూడా తాగుతామని ఇంత దూరం మేము నడుచుకుంటూ వచ్చాం. ఒకవేళ ట్రైన్ అందకపోతే, ఫర్ సపోజ్ ట్రైన్ అందకపోతే మళ్ళీ నడుచుకొని రావడం, ఏమీ లేదు, వేరే ఛాన్సే లేదు. వద్దురా, మేము వెళ్ళేటప్పుడే మంచి సాంగ్ కూడా వచ్చింది. స్పాటిఫైలో వర్షం పాట కొట్టినా తినండి. ఓకే, మల్లెవానా జంటనల్లే జీవమల్లే, అదరా అంతేనా? అంటే తగ్గేదే పుష్ప. అసలు ఒకవేళ అందకపోతే పరిస్థితి ఏంటంటే సాయంత్రం ఇక నేను వద్దంటానా, నేను వస్తానంటే నువ్వు వద్దంటావా, గుర్తొచ్చానా బాన్న. ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటివే ఉంటాయి. మరి ఈయన ఐఫోన్ అయితే నాది కాదు, నేను నిజం చెప్పేస్తున్నా.
ఎందుకంటే ఈడిది కూడా కాదు, అదో ఆ ముందోడిది. ఇంకా ట్రైన్ రావడానికి 15 నిమిషాలు ఉందని మేము వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో చూసాం. వెయిటింగ్ ఫర్ లొకేషన్ 15 minutes. ఆ ట్రైన్లో సమోసా లేకపోతే ఏ సమోసే అని ఇక అమ్మడం తప్ప ఏం లేదు. ఏ వేడిగా సమోసే సమోసే వాడబడే అని అమ్మగా దిగడం తప్ప ఏం లేదు. ఒక 10 రూపాయలు. నేను సమోసా అమ్మేటోడిని, ఈడేమో వాటర్ బాటిల్ అమ్మేటోడు, వాడేమో మసాలా వడే, వాడు పాప్కార్న్, వాడైతే పల్లీలు అమ్మకి దిగుతాడు అని అమ్మదే. రేపు మావాడి బర్త్డే అని ఈ రోజే మేము 10 కిలోమీటర్ నడిపించాం. ఎందుకంటే ఈడి జీవితంలో ఇది మర్చిపోలేని రోజు కావాలని ఇంకో 10 కిలోమీటర్ నడిపిస్తాం కూడా అవసరం. ఊరుకుంటూ వెళ్ళి చాలా రారా హ్యాపీ బర్త్డే రా, ఇదో ఈడిదే హ్యాపీ బర్త్డే. అందరూ విష్ చేయండి. రేపు 12ంటికి నేను వీడియో అప్లోడ్ చేస్తా. అప్పటికి మీరు చూసుంటే వీడికి హ్యాపీ బర్త్డే అని మెసేజ్ చేయండి, నాకు మాత్రం ఫోన్పే చేయండి, సరేనా? పైలట్ రైల్వే స్టేషన్ వచ్చింది. మీకు కనబడట్లేదు కానీ ఇంతకంటే జూమ్ ఎక్కువ కాదు. అది రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసాం. మినిమం ఇంకా 100 మీటర్స్ ఉంది. ఎంటకేళ్ళకి ట్రైన్ ఎక్కినాం, సమోసా తింటున్నాం. దీనికోసం 15 కిలోమీటర్లు నడిచి వచ్చాం. అదో 15 కిలోమీటర్లు నడిచి వచ్చేసరికి ఆలస్యం ఎక్కువ. అదో ట్రైన్ అందదనుకున్నాం అని అందింది. అయిపోయింది. సమోసా తిన్నాం, నేనే ఇప్పించిన 50 రూపాయలు మొత్తం తెగి తిన్నారు. ఇలా కూడా అమ్మవచ్చు, మీకు తెలియదులే కానీ గడికల్ నుంచి పెద్దపల్లికి రావడానికి ఇంటికి వెళ్తాం. సమోసా వేడి వేడి సమోసా 20 రూపాయలు. ఎట్టకేలకు సమోసా తిన్నాం. ఆ సమోసా తిని చాలా ఎంజాయ్ చేసినాం ట్రైన్ లో. బఠానీలు కూడా అమ్మినాం. మామూలు విషయం కాదు ఇది. అయితే ఇదో ట్రైన్ కూడా వెళ్ళిపోయింది, అందింది.